చూడని రే మా అమ్మ ఏమైందిరా రమ్మన్నావు అంత సడన్గా? కాదురా ఈ అవలగాలతో ఏం నాకు అర్థమవుతలే మొత్తం బుర్ర దిమాగ్ అంతా పరిశ్రమ అయిపోతున్నా అసలు ఏం చేద్దాం ఇలాని అమ్మ ఆల్అడ్ పోయి సావా ఆంటీలతో మనమేందు మాటలు ఇరికిచ్చిండ్రు ఊర్లో అంతమంది ఆంటీలు పట్టుకుని దీన్నే ఎందుకు పట్టుకున్నారు? ఇవన్నీ సెట్ కావు మామ ఫోన్ చేస్తా వాళ్ళకి ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి నేను ఫోన్ చేస్తా అలా ఫోన్ చేతి ఒకటి రమ్మంట ఈ క్రికెట్ కూడా సెట్ కావు వాళ్ళిద్దరికి ఏదో మొగ పిల్ల చేస్తే సెట్ అయిపోతుంది ఈ పరిశ్రమ అరే ఏడున్నావురా అర్జెంట్గా మన చెరకట్ట దగ్గర రా ఈ చెరకట్ట జిమ్మలట్ట దగ్గర కట్ట మీదా ఏడైతే కట్టలని వారేస్తా మళ్ళా ఎక్కతక్క లేట్ చేస్తే కట్టల వారేస్తా కట్టల చెరకట్ల వారేస్తా నేను శివమై వెళ్తావు ఏ మామ ఎక్కడరా? కొంచెం త్వరగా సిరికట్ట దగ్గర రా త్వరగా రా. ఇదా వస్తాను రేడును రాని చెప్తాను సంగతి చూద్దాం రాని అమ్మాయి కిరికిరి ఏంది నాకు ఇక్కడ క్లియర్ అయిపోతే మన టెన్షన్ అమ్మా ఏమి టెన్షన్ వచ్చి రెండో కూడా రాని చెప్తాను. తిని వన్నుడే కాదురా. హాయ్ బ్రో హాయ్ మంచిగా ఈ నా ఫ్రెండ్ వంశీ ఈయన నా క్లాస్మేట్ నీ సడగుడవుతాడు సడ్డప్పుడే బ్రో నువ్వు ఒక ఆంటీ చెప్పినావు కదా ఖతర్నాక్ ఉంటుందని ఆంటీ పేరేం బ్రో? జ్యోతి లక్ష్మి. అరే నీ ఫిగర్ పేరురా? జ్యోతి లక్ష్మి మా బ్రో సేమ్ ఉంటాయి పేర్లే కాదు తమ్ముడు మీ ఫిగర్లు కూడా ఒకటే మీ ఇద్దరే ఆంటీ లేవు జ్యోతి ఆంటీ మీ జ్యోతి ఆంటీ మీకు జ్యోతి పెట్టింది నెత్తి మీద జ్యోతి సత్యం పెట్టిన జ్యోతి పెట్టింది అర్థమైందా? ఒక్కతే మరి అరే అయినా నువ్వు నా పోరు ఎట్లా పట్టినవురా? అది పోరి కాదు ఆంటీగా మళ్ళా మర్చిపోకు అరే అది నా ఆంటీ రాది అరే అది నాదిరా అది రాది అరే నా పోరి రాది మాట్లాడి తీసుకొచ్చాం మాట్లాడండి. మీరు లవ్ చేసిందే ఆంటీని అమ్మ చేసినట్టు ఉప్పు కొట్టుకుంటారు మానం దక్కున్నాడు మనిషి ఆ కడుపు తింటారా గడి తింటారా? నువ్వు లవ్ చేసింది ఒక ఆంటీని ఈ లవ్ చేసింది ఒక ఆంటీని ఆ ఆంటీ మీకు తెలియకుండా అంకుల్కు దండం పెట్టించింది అర్థమవుతుందా మీకు? నిన్న అడ్డం పెట్టి ఈ అడ్డం పెట్టి అంకుల్ ఫోటోకు దండ అయిపోయింది ఆల్రెడీ మళ్ళా అటు చేసి మీ ఇద్దరు దండేసి అది తెట్టన్న దొబ్బేస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది కొట్టుకుంటున్నారా మానం దక్కువ మీరు కత్తాం దండనే దండ మంగళకరము నీగా గుడిస్తుడే పో నీ కూడా నెక్స్ట్ ఫోటోనే అదే పేపర్ మీద నీ పేరు రాసింది. సముద్రం నీ హైట్ ఎంత కోసి కారం పెట్టి కాకలకేస్తారు చెక్కేస్తారు లెక్క పెట్టుకోవాలి 1 2 3 రాసుకోవాలి డైరీలుగా ఒక బుక్ చెప్పినాం ఆంటీ కాదు అమ్మాయి కాదు ఏమున్నా ఫోన్ ఉన్నది ఫోన్లో ఎంజాయ్ చెయ్యు అంతేగాని అబ్బా ఆంటీ హాయ్ ఫేర్ పోయేస్తా అన్నావు ఏమన్నాడు మనడు పోతా అత్త ఇట్లొచ్చింది అట్లొచ్చింది దునికిన పాయింట్ జినిగింది అన్న ఇప్పుడు నీకు జింపుతారు నేను మంచిగా జింపుతారు నీది ఇద్దరు కలిసి మొత్తానికి మనడు డైలాగ్ తమ్ముడు బ్రో ఏమన్నా తెలుసా బా నేను 1 year నుంచి ఆంటీ నిప్పు ఆంటీ డబ్బు పెడుతుంది 10,000 పంపాగానే మనడు పంగలకు నేపిరిండు 10,000 ఎందుకు తేడా కొట్టిండ్రా? నీకు డబ్బులు ఇచ్చినప్పుడు అది కాదురా ఇంకోటి చెప్పమంటావా మనడు నా ఆంటీ నాకు గుండెలు ఉంటది తొండలేక ఎగిరిపోయింది గుండెలో నీడు మనడు అరే దునికినరా డోర్ ఓపెన్ చేసి ఉంచింది. విశాల హృదయం ఇట్లా పోతావా? సిగ్గుండాలరా ఇద్దరికి నవ్వుతాను మానం దక్కడు. ఇప్పుడు అరే పోరుతో దొరికితే ఇప్పుడు మీరిద్దరు ఒక పొరలో వేసారు అనుకో కాంప్రమైజ్ అయ్యి నీకన్నా ఈయనకన్నా ఇచ్చి లగ్గం చేయొచ్చు ఒక అర్థం ఉన్నది. ఆంటీని చేసుకుంటే మీ ఇంట్లో నిలగొడతారా నిన్ను
ఈ ఎడమకాలు చెప్పడి పళ్ళు మంది తీసుకుంటానులే మామ దాన్ని. చేసుకోకుండా చేస్తారు మామ. నువ్వు ఆల్రెడీ దున్నచ్చు మామ అర్థమైందా? మొత్తానికి మీరు పోలీసులు అయితే వెతుకుతాండ్రు ఊర్లోనా అదే మాట్లాడుకుంటారు ఏదో ఒకటి చేసి మీ ఇద్దరు చేయండి రా. కానీ మమ్మల్ని మీకు మాకు ఏం సంబంధం? అంతేరా. మిమ్మల్ని చూసినా కాకపోతే ఫ్రెండ్స్ తప్పదు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. అద్దు మా నలుగురం పోదాం. మేమెందుకు వస్తాంరా మీరు చెప్పకుండా వెళ్ళేవారు కాదు. ఆంటీని లవ్ చేసింది నువ్వు, అసలు దునికింది నువ్వు, చేసింది నాడు. బొమ్మని ఎంకరేజ్ చేసిందే మీర్రా. పూలబాట కూడా పెళ్ళలేదు నువ్వు, మమ్మల్ని పెళ్ళలేదు, నువ్వే చేసావురా. ఆడంటే మొన్న వచ్చిండ్రా. నేను మీతో ఎప్పటి నుంచో ఉన్నా కదరా. బయలుత్తమంతరము. ఇగో నేను పోగానే రెడ్ కార్పెట్ పెట్టేసి పూలు వరిచి పోరా పూజ నువ్వే పెద్ద బిల్డప్ పోతే పోతా వస్తా పో. ఇప్పుడు ఆంటీలు బెస్ట్. మీరు కూడా దొరుకుతారు. మాకు అలవాట్లేదు. దాంట్లో దొరికిపోయిన తర్వాత అంటే కావాలరా ప్లాన్ చేసి అంకుల్కి దండేసిండు. అబ్బా ఏమనంటే ఆంటీ చెప్పిందా చేసిండు. ఈయన కూడా కాదు పాపం అమ్మాయి పాలదాగా దొరికిపోయాడు. ఈయన చేయబట్టి ఈయన అడ్డం పెట్టుకొని అంకుల్కు దండేసింది. వంశీ మా దగ్గర రాలేదండి. సరేనండి వస్తే చెప్తాను. మనకి ఎందుకు మీ నాన్న ఫోన్ చేసాడు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎట్లా లైఫ్ స్పైల్ అయిపోయింది రా. ఇప్పుడు దాన్ని చంపే పోతా జైలుకి. ఎట్లా జైలుకి పోతా? ఇప్పుడు దాన్ని చంపుదాం. చలో మేమేది కొత్తాం రా మీ అమ్మడి. నీకు మాకేం సంబంధం లేదు. దోస్తు కాదు మాకు, మీకు సంబంధం లేదు. పో మామ. లంగాలు వీళ్ళు రా నంబర్ 1 బకరగాలంటే. కాదు వీళ్ళు మన ఆంటీకే టోపెత్తారా? చూడు మనల్ని పిలిచేది సీక్రెట్ గా. వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా ఆంటీ గురించి మన తెలియదని. ఈ ఆంటీ మన ఆంటీ నీళ్ళకింది తెలుసు. ఎట్లుండాలంటే మామ చేప కింద నీళ్ళకి చల్లగా పోవాలా. మెత్తడి బట్ట ఒకటి కోసి బయట రావాలా. తెలవదు లంగాలకు. ఇప్పుడు కొట్టుకుంటూ తిరిగేద్దరు. వీళ్ళకి అందుకోసమే చెప్పిన, వీళ్ళకు బీరువాలు ఫ్రిడ్జులు కూలర్లు సెడిస్తారు. అయిపోతాయి. అట నాగరాజు గానికి ఇటు మన వంశీ గానికి. ఇక అక్కడి నుంచి దూరం పెడతారా? ఆంటీ అంటే ఉచ్చబొట్టు కస్ మనబడుతుంది. ఇంకొప్పుడు ఆంటీ అంటారు. ఆంటీ ఒక బద్ద. సరే మనం అయితే చేసుకున్నాం కదా. ఆంటీ ఫోన్ చేయి రత్తురని చెప్పు మళ్ళీ ఆంటీ తప్పకపోతుంది. చూస్తున్నాం కానీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు పోదానికి ఒక గంట పడుతుంది. పోకముందు ఆంటీ ఫోన్ చేసి రైల్వే స్టేషన్ రమ్మని చెప్పు. మనం అంటే దిగుతాం. వైజాగ్ పోదాం, అటు సైడ్ చేసుకున్నాం. దాని రాంగ మొత్తం హాస్పిటల్ లేమని చెప్పి